ఓ 4-5 నెలలు వెనకకోన్రి రాజకీయం ఎట్లుండేనో ఏహే పక్కా సెంచరీ 100 సీట్లు గ్యారంటీ హ్యాట్రిక్ ముఖ్యమంత్రి అని గులాబీ పెద్దల డైలాగులు ఏరే పార్టీలకెంచొచ్చి గులాబీ భవన్లో గుసాయించుడు ఆరనుకోపారి కేసీఆర్ సార్ ఖతర్నాక్ స్పీచ్లు చెరో గాలి మూటడేసుకొని బావా బొమ్మర్దులు తెలంగాణ అంతటా మీటింగులు మనోళ్ళ రాజకీయం ఆ స్పీచ్లు చూస్తుంటే పవర్ మాదే అని అభిమానుల ఆత్రం అలుగువారుడు మరిప్పుడు ఇగో గిట్లా కారుల కథ ఎట్టున్నదంటే ఆగమాగం జగన్నాథం పార్లమెంట్ ఎలక్షన్లనన్నా పతార చూపిద్దామంటే అసలు టైంలో కవితకు అరెస్ట్ అయ్యే వరకు డీలా పడ్డారు. మీటింగులు పెట్టుడు స్పీచ్లు ఇవ్వాల్సిన కేటీఆర్ సారు హరీష్ రావు సారు కవితక్క నోదారస్థానికి సలాలిస్తానికి ఢిల్లీకి పోయిరి. ఎట్లనన్నా వేసి పార్టీని బయట పడేయాల్సిన వాళ్ళ మందు దందాలకెళ్లి ఆమెను బయటికి తెచ్చే బిజీలు ఉన్నారు ముఖ్యమైన లీడర్లు ఇద్దరు. అధ్యక్షుల వారు ప్రశాంతత కోసం పట్నం విడిచి ఫామ్ హౌస్ కు పోయిండు. ఏదన్నా మీటింగ్ ఉన్న ఆడనే జాయినింగ్లు ఉన్న ఆడనే ఎలక్షన్ల గంట కొట్టినా పబ్లిక్ వస్తలేడు ఏది మాట్లాడతలేడు. ఓడిన కాంచెలు ఓపారి నల్గొండలో ఓపారి కరీంనగర్ లో మీటింగ్ పెట్టిండు గంతే. ఇంకో దిక్కు సిట్టింగ్లు ఉంటలేరు సీనియర్లు ఆగుతలేరు. సీక్రెట్ మీటింగులు కండువాలు మార్చుడు టికెట్ల కోసం పైరవులు చేసేటోళ్ళు ఇప్పుడు బతిమిలాన్యా నాకొద్దు అని నచ్చిన పార్టీలకు జంప్ అవుతున్నారు. ఎంపీలు ఎమ్మెల్యేలు పోతున్నారు జడ్పీ చైర్మన్లు జారుకుంటున్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలే సుమారు 26 మంది కాంగ్రెస్ పార్టీకు టచ్ లో ఉండి రేపు పార్టీలో చేరబోతున్నారు. సారుకు జరంత నిమ్మలమయ్యే ముచ్చటేందంటే ప్రవీణ్ సార్ ఏనుగు దిగి కారెక్కుడు ఒక్కటే. గల్ల 3వ పరిగిన గెలిస్తేనా సార్ రాజకీయం ఓ రేంజ్లు ఉంటుండే. సీఎం ఏంది సీదా పీఎం సీట్ కే సూటి పెట్టి మహారాష్ట్ర మాదయాను ఆంధ్రలో అడుగుపెట్టు కర్ణాటకలో కాలుపెట్టు ఒరిస్సాలో జోరు చూపించు. 23 ఏళ్ల పార్టీ 9.5 ఏళ్లు పవర్ ఉన్న పార్టీ ఒకే ఒక్క ఓటమితోటి గిట్ల అయ్యిందన్నట్టు.